ఉందా ఈ పత్రికను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు లేచాడా, కూర్చున్నాడా, ఆయన కుటుంబం ఏం చేస్తాంది, నిలబడ్డదా? ఇంతపై 2 పత్రికలు మరవట్లేదు. ఇవాళ లాయర్లని మార్చారట. నేను అడుగుతా ఉన్నాను, లాయర్లని మార్చడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి పని నేను అడుగుతా ఉన్నాను. ఇది సిబిఐ పని. జేడి లక్ష్మీనారాయణ ఇలా అధికారిగా ఉన్నాడు. లేదు ఇంతకు ముందు కొన్ని కేసులు అధికారాన్ని మార్చారు, జడ్జీలనే మార్చారు. మార్చిన జడ్జీలకు మళ్ళా వాళ్ళకు కావాలని వాళ్ళకు ఉద్యోగాలు కూడా చేతికిచ్చారు. ఈ మార్చిన జడ్జి కనపడతాడు వాళ్లకు, మారిన జడ్జికి వాళ్ళు ఏ అవకాశాలు కల్పించారో కళ్ళ ముందు కనపడతాయి. కానీ అవి మాత్రం కొల్లుడే కనపడవు వీళ్ళకి. ఒక లాయర్ని మార్చారట, ఇంకో లాయర్ని మారుస్తున్నారట, వీళ్ళు నీరు గార్చాలని ప్రయత్నం చేశారట. నీరు గార్చడంలో ఒప్పందాలు జరిగినాయట. ఆ ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసును నీరు గార్చడం అట. దీనికి కూడా అసలు అర్థం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకని భయపడాలి? జగన్మోహన్ రెడ్డి గారు మొదలే చెప్పాడు, ఇలాంటి అక్రమాలు, అరెస్టులు ఎంత హరాస్మెంట్ చేసినా సరే బడిన తిప్పేది లేదు అని చెప్పేసి ఒక మనగాళ్లాగా, ఒక మగాళ్లాగా ఈ రాష్ట్రంలో ఎదురు తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలా ఆయన పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడి ఆయన జైల్లో ఉన్నా సరే ఎమ్మెల్యేలను గెలిపించుకుని ఇలా గ్రామాన కాంగ్రెస్ లో తెలుగుదేశాన్ని లేకుండా చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి కాంగ్రెస్ లో కలిసి కాంగ్రెస్ లో కొల్లుడై చేయాల్సిన కర్మేం పెట్టుదని అడుగుతున్నాను నేను. 6 నెలల పిల్లవాడి నుంచి 70 ఏళ్ల ముసలి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ రాష్ట్రంలో అధికారం రాబోయే పార్టీ అని చెబుతాడే ఇవాళ. అలాంటి పార్టీ మరో పార్టీతో కుమ్మక్కై మరో పార్టీలో కలిసిపోయి అంటే కళ్ళు నాకేం పట్టిందని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. బెయిల్ ఏ కేసులోనైనా బెయిల్ రావడం సహజం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి ఈ తర్వాత మరో తరవా బెయిల్ రాక మీరు ఆపగలరా? న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. ఎన్ని రోజులు న్యాయస్థానాలు మీరు తప్పుదోవ పట్టించగలుగుతారు? ఖచ్చితంగా న్యాయస్థానాలు గుర్తుపట్టినారు, ఖచ్చితంగా బెయిల్ రాక తప్పదు. ఇది పనిష్మెంట్ కాదే, ఇది కన్విక్ట్ కావడం కాదే, ఇది శిక్ష పట్టడం కాదే, ఇది నిరూపించినట్టు కాదే. జైల్లో ఉండి కేసు నడుస్తూ ఉన్నప్పుడు బెయిల్ రావడం అనే దానికి ఆయనకు శిక్ష పడ్డట్టు, జైల్లో నుంచి రాకూడదన్నట్టు, ఆయన నేరస్తుడైనట్టు ఇలా మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని నిరపరాధిగా జైల్లో పెట్టారు. న్యాయ సూత్రాలు ఏం చెప్తా ఉన్నాయి? 100 మంది అపరాధులన్న బయటకు రావచ్చు, కానీ ఒక్క నిరపరాధి శిక్ష పడకూడదు అని చెప్పి న్యాయ సూత్రాలు చెప్తా ఉన్నాయి. ఏ ఆధారంతో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేశారంటే సిబిఐ దగ్గర ఆధారం లేదు. ఏ ఆధారంతో అరెస్ట్ చేశారంటే సిబిఐ దగ్గర ఇలా ఆధారం లేదు. ఏం చేశారంటే జీవోలు, ఆ జీవోలు ఇచ్చిన ధర్మాన ప్రసాద్ రావు స్వయంగా చెప్తా ఉన్నాడు. చిలక పలుకులు పలికాడు. నిన్న మీరున్నారు, మీ మీడియా ముందే చక్కగా పలికాడు. ఒక మంత్రికట, ఒక ముఖ్యమంత్రికి ఇలాంటి అవకాశాలు లేవు, ఒక జీవో ఇవ్వలేరు, 2 లక్షల వాల్యూ దాడితే ప్రతిదీ కూడా క్యాబినెటే చేయాలి. ఇదేగా మేమన్నది, ఆ రోజు మేమన్నది ఇదే కదా. అదే రోజు హైకోర్టులో కేసు వచ్చినప్పుడు నీ అడ్వకేట్ జనరల్ ఏం చేశాడని అడుగుతా ఉన్నాను. ఇదే మాట ఎందుకు చెప్పలేదని అడుగుతా ఉన్నాను. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో రాకుండా కుట్రలు పన్ని కొంత మీడియాతో తప్పుడు ప్రచారం చేయించుతా ఉన్నారు. ఈ తప్పుడు ప్రచారానికి భయపడేది లేదు. న్యాయస్థానంలో మాకు నమ్మకం ఉన్నది. మేము ఖచ్చితంగా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాము, ప్రజల్లో పోరాటం చేస్తాము. అంతిమ తీర్పు ఏ స్థానమైనా, ఏ న్యాయస్థానమైనా, ఏ చట్టాలైనా, ఏ రాజ్యాంగమైనా, ఏదైనా సరే అది ప్రజల కోసం నిర్మించబడ్డాయి, ప్రజల చేత నిర్మించబడ్డాయి, ప్రజల కోసం నిర్ణయించబడ్డాయి. అంతిమ తీర్పు ప్రజలే. ప్రజల కోర్టులో మేము గెలుస్తాము, న్యాయస్థానాల్లో గెలుస్తాము, ప్రజా కోర్టులో గెలుస్తాము. మాకు నమ్మకం ఉంది. తప్పు చేయలేని నమ్మకమే మాకున్న ఆయుధం, తప్పు చేయలేని నమ్మకమే మాకున్న శక్తి, తప్పు చేయలేని నమ్మకమే మాకున్న బలం. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలం ఉంది, న్యాయస్థానాల్లో బలం ఉంది, తప్పు చేయలేని నమ్మకం ఉంది. తప్పు చేయలేని ప్రజలు నమ్ముతా ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీకనో తెలుగుదేశం పార్టీకనో కొయ్యుడు కావాల్సిన అవసరం మాకు లేదు. అదే ప్రధానమంత్రితో విజయలక్ష్మి గారు మాట్లాడితే ప్రజా సమస్యల మీద మెమోరాండం ఇస్తే 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రధానమంత్రి గారు ఏమ్మా బాగున్నారా అని చెప్పేసి విజయమ్మ గారిని మాట్లాడితే ఒంటరిగా మాట్లాడింది అని చెప్పి రాసిన ఈ పత్రికలు, ఇదే చంద్రబాబు నాయుడు మెమోరాండం తీసుకుపోయి ప్రధానమంత్రి గారికి మెమోరాండం ఇచ్చి సాటుగా తీసుకుని భుజం మీద చేసి 5 నిమిషాలు ఒంటరిగా మాట్లాడితే మాత్రం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు కాదు. నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడుతో మీరు మాట్లాడిన అక్రమంగా మాట్లాడుకున్న ఆ కుట్ర ఏంటో బయట పెట్టమని అడుగుతా ఉన్నాను. అది జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు రాకుండా చేయడం కాదా అని అడుగుతా ఉన్నాను. అది కుట్రలో భాగం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిబిఐ, ఒక పార్ట్ ఆఫ్ ద మీడియా నలుగురు కలిసి ఎవరైతే ఆ రోజు కుట్రలు పన్నారో ఆ కుట్రలు ఇప్పటిదాకా కొనసాగుతున్నాయి తప్ప మరొకటి కాదు. మేము న్యాయస్థానాల్లో న్యాయపరంగానే పోరాటం చేస్తాం, న్యాయపరంగానే బెయిల్ తెచ్చుకుంటాం తప్ప ఎవరితో మేము కుమ్మకు కావాల్సిన అవసరం లేదు. ఆ కర్మ మాకు పట్టలేదనిసి మరోసారి నేను చెప్తూ ఆ పత్రికని అది చెప్పదలుచుకున్నాను.